ప్రీమియం హ్యాచ్బ్యాక్ లేదా 4 మీటర్ హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ విషయానికి వస్తే ఇండియాలో మనకి ఆప్షన్స్ అయితే తక్కువ ఉన్నాయి. సుజుకి నుంచి చూసుకుంటే మనకి బెలెనో ఉంది. అదేవిధంగా టొయోటా నుంచి చూసుకుంటే గ్లాన్జా, టాటా మోటార్స్ నుంచి అయితే మనకి ఆల్ట్రోస్, అండ్ హ్యుండై నుంచి చూసుకుంటే మనకి రీసెంట్గా అప్డేట్ చేసిన ఈ i20 ఫేస్ లిఫ్ట్ అయితే ఉంది. సో ఈ వీడియోలో మీకోసం 2024 హ్యుండై i20 ఫేస్ లిఫ్ట్ స్పోర్ట్స్ వేరియంట్ విత్ ఐవిటీ ట్రాన్స్మిషన్ రివ్యూ చేయబోతున్నాను. ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. అండ్ కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్ రైట్, ప్రస్తుతం మన ముందున్న ఈ i20 వచ్చేసి థర్డ్ జనరేషన్ ఫేస్ లిఫ్ట్ వేరియంట్. ఇది 2023 సెప్టెంబర్లో అప్డేట్ చేయడం జరిగింది. మీకు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టుగా ఇది వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్. ఇది ఐవిటీ ట్రాన్స్మిషన్తో వస్తుంది. బేసిక్గా చూసుకుంటే మనకి 6 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అవి వచ్చేసి ఎరా, మ్యాగ్నా, స్పోర్ట్స్ ఆప్షన్, ఆస్తా అండ్ ఆస్తా ఆప్షన్ లాంటి వేరియంట్స్తో ఈ i20 అవైలబుల్గా ఉంటుంది. అయితే మన ముందున్న ఈ స్పోర్ట్స్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కింద అయితే ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఈ i20 ఫేస్ లిఫ్ట్ బేస్ వేరియంట్ ఎరా వచ్చేసి మనకి 8,95,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ ఈ స్పెసిఫిక్ వేరియంట్ స్పోర్ట్స్ ఐవిటీ వచ్చేసి మనకి 11,79,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. నెక్స్ట్ మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే ఈ i20 ఫేస్ లిఫ్ట్ వచ్చేసి మనకి సింగిల్ పెట్రోల్ ఇంజిన్తోనే ఆఫర్ చేయబడుతుంది. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 4 సిలిండర్ 1.2 లీటర్ కప్పా పెట్రోల్ యూనిట్. ఇది 83 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ ఫర్ మాన్యువల్ వేరియంట్స్ అండ్ 88 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ ఫర్ ఐవిటీ వేరియంట్స్. అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి మనకి 114.7 న్యూటన్ మీటర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ట్రాన్స్మిషన్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 5 స్పీడ్ మాన్యువల్ అండ్ ఐవిటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఎక్స్టీరియర్స్ కనుక చూసుకుంటే ఈ స్పోర్ట్స్ వేరియంట్లో మనకి ఫ్రంట్ వచ్చేసి బ్లాక్ గ్రిల్ ఇవ్వడం జరుగుతుంది, గ్లాసీ బ్లాక్ గ్రిల్. అండ్ హ్యుండై లోగో వచ్చేసి మనకి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది, మోనోగ్రామ్ లోగో. అండ్ హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి హాలోజన్ హెడ్ ల్యాంప్స్. ఇవి ఈ స్పోర్ట్స్ వేరియంట్లో మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అండ్ హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ఆస్తా నుంచి అయితే మనకి ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి విత్ ఎల్ షేప్ డిఆర్ఎల్. అండ్ బై ద వే దీనికి కూడా మనకి డిఆర్ఎల్స్ ఉంటాయి, బట్ ఇక్కడ వచ్చేసి ప్లేస్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ ఇది, బట్ ఈ వేరియంట్లో ఇక్కడ డిఆర్ఎల్స్ కింద యూస్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఎయిర్ డ్యామ్స్ ఉన్నాయి, ఎయిర్ ఫీడ్ చేయడానికి ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్. అండ్ దాంతోపాటు కింద చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ పైన చూడొచ్చు బానెట్ మీద మనకి క్రీసెస్, చూడడానికి స్పోర్టీగా అయితే ఉంది. ఇలా చూసుకుంటే చూడొచ్చు అండర్ స్టేటెడ్ కార్ ఇది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది అండ్ షార్ప్ డిజైన్తో చాలా స్పోర్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు అలా సైడ్స్కి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఫెండర్స్ మీద మనకి ఆటోమేటిక్ బ్యాడ్జ్ ఉంది. అండ్ వీల్స్కి వస్తే, వీల్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 195/55 సెక్షన్ 16 ఇంచ్ వీల్స్ ఇవి. అండ్ ఇక్కడ మీరు చూస్తే చూడటానికి ఎలాయ్స్లో ఉన్నాయి కదా, ఇవి ఎలాయ్స్ అయితే కాదు, ఇవి వచ్చేసి స్టైల్ వీల్స్ ఇవి. సో చూడటానికి చూడొచ్చు ఇది ప్లాస్టిక్ ఇది, బట్ లోపల వచ్చేసి మనకి స్టీల్ వీల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎవరు చూసినా సరే ఇవి ఎలాయ్ వీల్స్ అని అనుకుంటారు. సో దట్స్ అ నైస్ థింగ్. అండ్ ఈ కలర్ బాగుంది, సిల్వర్ కలర్, గ్రే కలర్కి బాగా సూట్ అవుతుంది. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ సైడ్ ఓఆర్విఎమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్. అండ్ దాంతోపాటు దీంట్లోనే మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. అండ్ విండో లైనింగ్ అంతా చూడొచ్చు మనకి క్రోమ్ బెల్ట్ లైనింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ వరకు సీ పిల్లర్ వరకు అయితే ఎక్స్టెండ్ అయింది. అండ్ ఈ స్పెసిఫిక్ వేరియంట్కి మనకి పైన సన్ రూఫ్ అయితే రాదు. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ఆస్తా నుంచి అయితే సన్ రూఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దాని వెనకాల చూసుకుంటే మనకి షార్క్ ఫిన్ యాంటెనా ఉంది. అండ్ కింద చూసుకుంటే మనకి బ్లాక్ కలర్ సైడ్ స్కర్ట్ వస్తుంది, బ్లాక్ కలర్ సైడ్ స్కర్ట్ విత్ i20 బ్యాడ్జ్. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకుంటే 165 mm ఉంటుంది, విచ్ ఇస్ బేసిక్ ఫర్ ఎనీ హ్యాచ్ బ్యాక్. ఇంకా అలా బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్, ఇక్కడేమో మనకి హైమౌంట్ స్టాప్ ల్యాంప్. అండ్ ఈ వెనకాల ఈ ఎలిమెంట్ అంతా చూడొచ్చు, పైనుంచి ఇదంతా గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వచ్చింది ఎలిమెంట్ అంతా. అండ్ ఇక్కడ మనకి హ్యుండై లోగో. టేల్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఎల్ఈడి టేల్ ల్యాంప్స్ ఇవి, ఫుల్ ఎల్ఈడి టేల్ ల్యాంప్స్ ఇవి. దాంట్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ కనెక్టెడ్ టేల్ ల్యాంప్స్లో ఉండడానికి ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చారు, చూడొచ్చు ఇక్కడ మొత్తం క్రోమ్ ఇన్సర్ట్ అంతా వచ్చింది. అండ్ టేల్ గేట్ మీద చూసుకుంటే మనకి స్పోర్ట్స్ బ్యాడ్జింగ్, స్పోర్ట్స్ వేరియంట్ కాబట్టి స్పోర్ట్స్ బ్యాడ్జింగ్. అండ్ దాంతోపాటు ఇక్కడ i20 బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలా కిందకి వెళ్ళిపోతే ఇక్కడేమో మనకి రిఫ్లెక్టర్స్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ కింద చూడొచ్చు డిఫ్యూజర్లా ఉండేటట్టు డిజైన్ చేశారు రియర్ స్కిడ్ ప్లేట్, బట్ ఇది డిఫ్యూజర్ అయితే కాదు, బట్ చూడటానికి కొంచెం స్పోర్టీగా ఉండడానికి సిల్వర్ కలర్లో స్కిడ్ ప్లేట్ ఇవ్వడం జరిగింది.
ఆల్రైట్, ఇప్పుడు మనం బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ i20 ఫేస్ లిఫ్ట్ వేరియంట్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి 311 లీటర్స్, విచ్ ఇస్ డీసెంట్. లోపల చూసుకుంటే మనకి చూడొచ్చు, దీంట్లో మనకి లైట్ ఏం లేదు. ప్రాబ్లీ టాప్ వేరియంట్లో మనకి లైట్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ చూడొచ్చు హుక్స్ అయితే ఉన్నాయి, పార్సల్ హుక్స్ ఉన్నాయి. అండ్ పైన చూడొచ్చు ట్రే కూడా ఉంది, పార్సల్ షెల్ఫ్. అండ్ వెనకాల సీట్ వచ్చేసి బెంచ్ సీట్, ఇది స్ప్లిట్ సీట్ అయితే కాదు. అండ్ స్పేర్ టైర్ వచ్చేసి కింద చూడొచ్చు స్టీల్ వన్ వస్తుంది, 15 ఇంచ్ స్టీల్ వన్ ఇది. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే లేదు, జస్ట్ నార్మల్. ఒకసారి కీ ఫాబ్ చూపిస్తా. సో కీ ఫాబ్ అయితే ఎలా ఉంటుంది, ఫ్లిప్ కీ, ఇది ఫ్లిప్ కీ వస్తుంది. అండ్ డోర్ ఓపెన్ చేస్తే కనుక దీని యొక్క ఓపెనింగ్ చూడొచ్చు, బాగానే వైడ్గా ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ యూస్ చేసిన ఇన్స్ట్రుమెంట్ ప్యానల్స్ అండ్ లోపల యూస్ చేసిన ఎలిమెంట్స్ చూస్తే కనుక డోర్స్లో చూసుకుంటే మనకి డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. ఇక్కడ లైట్ గ్రే కలర్లో ఉంది, చూడటానికి డీసెంట్గా ఉంది. అండ్ డోర్ ఓపెనర్స్ కనుక చూసుకుంటే డార్క్ గ్రే కలర్లో ఉంది, గ్లాసీ డార్క్ గ్రే కలర్ ఫినిష్. అండ్ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి చైల్డ్ లాక్, ఓవర్వేమ్ కంట్రోల్స్. అండ్ దాంతోపాటు డ్రైవర్ సైడ్ అయితే మనకి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అలా కిందకి వెళ్ళిపోతే డోర్ బెన్స్ చూడొచ్చు, డీసెంట్ సైజ్డ్ 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. అండ్ దాని పక్కన స్పేస్ ఉంది. ఇక్కడేమో మనకి స్పీకర్ అండ్ పైన ఇక్కడ ట్విటర్ అయితే ఉంది. టాప్ మోడల్లో మనకి ఆస్తా నుంచి అయితే బోస్ సౌండ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి బోత్ రిక్లైనబుల్ అండ్ దాంతోపాటు హైట్ అడ్జస్టబుల్. సో మీకు కావాల్సిన విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి హైట్ అడ్జస్ట్మెంట్ కూడా వస్తుంది హెడ్ రెస్ట్కి. అండ్ ఆబ్వియస్గా ఇది ఫ్రంట్కి బ్యాక్ కూడా పుష్ చేయొచ్చు. అండ్ కుషనింగ్ విషయానికి వస్తే ఇది ఫ్యాబ్రిక్ సీట్స్, ఇవి డ్యూయల్ టోన్ అగైన్, లైట్ గ్రే అండ్ బ్లాక్ కలర్. కుషనింగ్ కనుక చూసుకుంటే మరీ సాఫ్ట్గా లేదు, అలా అని ఫర్మ్గా లేదు, రైట్ బ్యాలెన్స్లో ఉంది. అండ్ కింద పెడల్స్ అవి ఉన్నాయి. అలా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఏసీ ఆఫ్ స్విచ్, దాంతోపాటు డ్రైవ్ మోడ్స్కి బటన్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ కూడా ఉంది. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్యాబిన్. ఇక్కడ క్యాబిన్ చూడొచ్చు, యూస్ చేసిన మెటీరియల్స్ కూడా చూడొచ్చు. ఇది హ్యుండై కాబట్టి దాని గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఫిట్ అండ్ ఫినిష్ అది బాగుంటుంది కంపేర్ టు ఇట్స్ రైవల్స్. అండ్ దాంతోపాటు యూస్ చేసిన మెటీరియల్స్ అండ్ దాంతోపాటు కలర్ కాంబినేషన్స్ కూడా బాగా వాడతారు. ఇక్కడ డాష్ బోర్డ్ మీద యూస్ చేసిన మెటీరియల్స్ కనుక చూసుకుంటే ఇవన్నీ హార్డ్ ప్లాస్టిక్స్ ఇవి, సో సాలిడ్ హార్డ్ ప్లాస్టిక్స్ ఇవి. బట్ టెక్స్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా వాడటం జరిగింది. చూడటానికి ప్రీమియంగా అయితే ఉంది, సాలిడ్గా ఉంది డాష్ బోర్డ్ అంతా. ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ చూడొచ్చు మనకి టెక్స్చర్స్ వచ్చాయి. అండ్ దాంతోపాటు అలాగా ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎయిర్ వెంట్స్లోకి, ఏసీ వెంట్స్లోకి ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అండ్ గ్లో బాక్స్ విషయానికి వస్తే చూడొచ్చు చాలా పెద్దగానే ఉంది, దాంతోపాటు కూలింగ్ ఫంక్షన్ కూడా వస్తుంది. సో దిస్ ఇస్ అ కూల్ గ్లో బాక్స్. నా స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే ఈ స్టీరింగ్ వీల్ వచ్చేసి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. సో ఈ వేరియంట్కి మనకి టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది, జస్ట్ టిల్టే కాకుండా. ఇది వచ్చేసి సాఫ్ట్ కాంపౌండ్, ఇది లెదర్ ర్యాప్డ్ కాదు, బేసిక్. ఇది డీకట్ స్టీరింగ్ వీల్, బై ద వే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్. ఇది యూస్ చేసిన కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ స్విచెస్. అండ్ దాంతోపాటు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఎంఐడి స్క్రీన్, దాన్ని టాగుల్ చేయడానికి స్విచెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్. నౌ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఇది డిజిటల్ యూనిట్ ఇది, బట్ ఏంటంటే సెంటర్లో మనకి ఎంఐడి అయితే ప్లేస్ చేస్తారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్ ఉంది, రైట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్. మిగతా కంట్రోల్స్ అని మనకి ఎంఐడిలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కానీ, మిగతా అక్యుములేటెడ్ ఇన్ఫర్మేషన్, డ్రైవ్ ఇన్ఫో, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, సో మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మనకి క్లియర్గా చూపిస్తుంది. కంట్రోల్స్ కూడా చాలా ఈజీగా రీడ్ చేయొచ్చు. ఇప్పుడు అలా సెంటర్లోకి వచ్చేస్తే ఈ స్పోర్ట్స్ వేరియంట్లో మనకి 8 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే మనకి 10 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే వస్తుంది. బట్ ఈ స్పోర్ట్స్ వేరియంట్కి, ఈ స్పెసిఫిక్ వేరియంట్కి 8 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో వచ్చేసి మనకి రేడియో, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి కూడా సపోర్ట్ చేస్తాయి. సో మనకి దాంతోపాటు ఇక్కడ సైడ్స్ చూస్తే ఈజీ యాక్సెసిబుల్ బటన్స్ ఉన్నాయి, షార్ట్కట్ బటన్స్, రేడియోకి, మీడియాకి. అండ్ అదేవిధంగా ట్రాక్ సిగ్నల్ బటన్స్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నాయి. దాంతోపాటు వాల్యూమ్ కంట్రోల్ నాబ్ కూడా ఉంది. అండ్ స్క్రీన్ కనుక చూసుకుంటే రెస్పాన్సివ్గా ఉంటుంది. మీకు తెలిసిన విషయమే, హ్యుండై యొక్క స్క్రీన్స్ అవి రెస్పాన్సివ్గా ఉంటాయి. ఈజీ టు యూజ్ ఇవి. ఇంటర్ఫేస్ కానివ్వండి ఏదైనా చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తా. సో ఇలా అయితే ఉంటుంది. గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. సో దట్స్ హౌ ద రియర్ పార్కింగ్ కెమెరా వర్క్స్. సో ఇన్ఫ్యాక్ట్ మీరు స్క్రీన్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఈ నాబ్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేస్తే స్క్రీన్ ఆఫ్ అవుతుంది. దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్ ఉన్నాయి.
ఈ వేరియంట్లో మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టాగల్ స్విచెస్ ఉన్నాయి. ఈ స్విచెస్తో మీరు బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ స్విచెస్తో మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని ఫాలో అవుతూ మిగతా ఏసీ బటన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్, 12 volts పవర్ సాకెట్, అండ్ అదేవిధంగా USB కనెక్టివిటీకి ఒక పోర్ట్ కూడా ఉంది. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉంది, విచ్ ఇస్ అ నైస్ థింగ్. వాలెట్ కానీ కీస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ సెంటర్ కాన్సోల్ డిజైన్ కూడా చూడొచ్చు, చాలా క్లీన్గా ఉంది. ఈ స్పెసిఫిక్ వేరియంట్ IVT కాబట్టి, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి ఇక్కడ షిఫ్టర్ అయితే వస్తుంది. సో ఇక్కడ పైన చూడొచ్చు మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే వచ్చింది షిఫ్టర్ నాబ్ మీద. సో రివర్స్ అది చూపించాను. అండ్ ప్రస్తుతానికి పార్క్. అండ్ దాని పక్కన షిఫ్ట్ లాక్ మెకానిజం కూడా ఉంది, షిఫ్ట్ లాక్ రిలీజ్. దాని ఫాలో అవుతూ 2 కప్ హోల్డర్స్, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. అండ్ దాంతోపాటు పక్కన వచ్చేసి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఉంది. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి ఫిక్స్డ్ ఆర్మ్రెస్ట్ అయితే ఉంది, లెదరీ ఆర్మ్రెస్ట్. ఇది స్లైడబుల్ కాదు. అండ్ లోపల చూసుకుంటే మనకి చూడొచ్చు డీసెంట్ స్టోరేజ్ స్పేస్. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ IRVM అయితే ఉంది. ఆటో డిమ్మింగ్ కాదు, బేసిక్ IRVM ఇది. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే మనకి ఆటో డిమ్మింగ్ IRVM అయితే ఉంటుంది. ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్. ఇక్కడ వచ్చేసి మనకి ఇండివిజువల్ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫర్ బోత్ ద ప్యాసింజర్ అండ్ ద డ్రైవర్. సన్ వైజర్స్ విషయానికి వస్తే ప్యాసింజర్ సైడ్ వచ్చేసి మనకి మిర్రర్ ఉంటుంది. అండ్ డ్రైవర్ సైడ్ అయితే మిర్రర్ లేదు. సో ఫ్రంట్ ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ సీట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. ఆల్రెడీ రియర్ డోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగానే వైడ్గా ఓపెన్ అవుతున్నాయి. అండ్ దీంట్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే డోర్స్లో యూస్ చేసిన ఎలిమెంట్స్, డోర్ ఓపెనర్స్ చూడొచ్చు, గ్లాసీ గ్రే కలర్ ఫినిష్లో వచ్చాయి. ఇక్కడ మనకి పవర్ విండో స్విచెస్, కింద డోర్ పాకెట్ చూడొచ్చు, ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. అండ్ దాని పక్కన మనకి స్పీకర్ అయితే ఉంటుంది. అండ్ ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ కూడా బాగానే ఉంది ఎక్కడానికి దిగడానికి. సో లోపలికి వెళ్తే కనుక సో ఇక్కడ చూడొచ్చు ఈ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో ఇది నా అడ్జస్ట్మెంట్కి పెట్టుకున్నా. నా హైట్ వచ్చేసి అబౌట్ 5 feet 10 inches ఉంటాను. సో నేను డ్రైవ్ చేసే సీటింగ్ పొజిషన్కి అయితే సెట్ చేసుకున్నాను. సో అప్పుడు చూడొచ్చు నాకు స్పేస్ ఎంత ఉందో. సో వెరీ కంఫర్టబుల్. ఇక్కడ నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, అదేవిధంగా ఫుట్ రూమ్ కూడా చూడొచ్చు, ఫుట్ వెల్స్ కానీ మీరు అలా స్లైడ్ చేసి కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు కొంచెం రిలాక్స్డ్గా కూడా కూర్చోవచ్చు. రిలాక్స్డ్గా కూర్చున్నా కూడా ఇంత స్పేస్ అయితే ఉంది. సో ఇట్స్ అ కంఫర్టబుల్ క్యాబిన్. అండ్ ఆబ్వియస్గా ఇది 4 meter హ్యాచ్ బ్యాక్ కాబట్టి మనకి వెనకాల స్పేస్ అయితే ఉంటుంది, విచ్ ఇస్ అన్ అడ్వాంటేజ్. వీల్ బేస్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు నార్మల్ హ్యాచ్ బ్యాక్స్. సీట్స్ కనుక చూసుకుంటే చూడొచ్చు మనకి డ్యూయల్ టోన్ సీట్స్ వస్తాయి, ఫ్యాబ్రిక్ సీట్స్ ఇవి. అండ్ హెడ్ రెస్ట్ కనుక చూసుకుంటే ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఇవి, అడ్జస్టబుల్ కాదు. ఇంకా కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మనకి రియర్ AC వెన్స్ ఉన్నాయి, ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది. అండ్ దాంతోపాటు ఒక USB A టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాగజిన్ హోల్డర్స్ ఉన్నాయి. డ్రైవర్ సైడ్ అయితే లేదు. ఇక్కడ ఏమో మనకి గ్రాబ్ రేస్, సెంటర్లో వచ్చేసి లైట్ ఉంది, రీడింగ్ ల్యాంప్. సో రియర్ క్యాబిన్ ఏదైతే ఉందో ఇట్స్ అ ప్రెటీ స్పేషియస్ క్యాబిన్. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అయితే చూద్దాం. స్టాండర్డ్గా ఈ i20లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్ అండ్ DRVM లేదా డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే హ్యుండై కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ లక్ష్మీ హ్యుండై. ఇది వచ్చేసి మనకి రామా టాకీస్ రోడ్లో ఉంటుంది, ఆసిల్మెట్టా, విశాఖపట్నం. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. సో వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.